రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ ఇకపై నిలిపేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంటే ఆగస్టు 3, 2025న ప్రకటించింది. దాదాపు 50 ఏళ్లుగా భారతీయ పౌరులకి తన సర్వీసెస్ అందించినటువంటి రిజిస్టర్డ్ పోస్ట్ ఇకపైన అంటే సెప్టెంబర్ 1 నుంచి తన సర్వీసెస్ ని పూర్తి చేస్తోంది. ఇకపైన ఈ పదం వినిపించదు మనకి. దాదాపు 50 ఏళ్ల నుంచి ఈ సర్వీసెస్ అందుకున్న వాళ్ళకి రిజిస్టర్డ్ పోస్ట్ అంటే ఒక ఎమోషన్గా చెప్పచ్చు. అంటే విద్యార్థులకి సర్టిఫికెట్స్ కానీ, లీగల్ నోటీసెస్లు కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ పోస్ట్ త్రూనే వచ్చేవి. ఇవి కొంత లో ఛార్జెస్తో తక్కువ సమయంలో కొంత కాన్ఫిడెన్షియల్గా పంపించడానికి ఉపయోగపడేవన్నమాట. అయితే కొన్నాళ్ల నుంచి అంటే 2011-12 లెక్కల ప్రకారం దాదాపు 24.5 కోట్ల రిజిస్టర్డ్ పోస్టులు పంపితే అది 2019-2020 మధ్య కాలంలో 18.5 కోట్లకు మాత్రమే ఈ రిజిస్టర్డ్ పోస్టులని సర్వ్ చేసింది పోస్టల్ డిపార్ట్మెంట్. సో దాదాపు 25% ఈ సర్వీసెస్ తగ్గాయనే చెప్పొచ్చు. కారణం ఏంటంటే మనకి అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ సేవలు. వాట్సాప్లో ఎలాంటి ఫైల్ అయినా సరే పీడిఎఫ్ రూపంలో ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పంపించేయచ్చు. అలాగే మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ లాంటివి కూడా డౌన్లోడ్ చేసుకోవటం చాలా ఈజియెస్ట్ వే అయిపోయింది. సో దట్ రిజిస్టర్డ్ పోస్ట్కి కొంత ఆదరణ తగ్గినట్లుగా పోస్టల్ డిపార్ట్మెంట్ గుర్తించింది. కనుక ఇకపైన ఈ సర్వీసెస్ని స్పీడ్ పోస్ట్ లేదా ఇతర సర్వీసెస్లో భాగం చేసి కంటిన్యూ చేస్తారు. కానీ ఇకపైన రిజిస్టర్డ్ పోస్ట్ అనే పదం మనకు వినిపించదన్నమాట. ప్రజల చేతిలో గాండివం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.